గద్దర్ పేరుతో ప్రజాకళల యూనివర్సిటీ పెట్టాలన్నారు వక్తలు. జానపదాలు బతికి ఉన్నాయంటే ఆయన కారణమని తెలిపారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాటపై తూట కార్యక్రమం నిర్వహించారు. 1997లో ఏప్రిల్ 6న గద్దర్పై జరిగిన కాల్పులకు నిరసనగా ప్రోగ్రాం చేశారు. కార్యక్రమంలో మాజీ జస్టిస్ చంద్రకుమార్, సీనియర్ జర్నలిస్టులు పాషం యాదగిరి, అల్లం నారాయణ, కంచె ఐలయ్య, గద్దర్ కొడుకు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మనము గద్దర్ని ఎందుకు తెలుసుకుంటామంటే ఆయన లేనిదే తెలంగాణ లేదు. తెలంగాణలో ఊరూరా కనీసం 20 మంది కళాకారులు ఉంటారు. గద్దర్ లాగానే ఆడతారు, గద్దర్ లాగానే పాడతారు, గద్దర్ లాగానే చిందేస్తారు. ఎందుకు చెప్తున్నంటే గద్దర్ పూర్వం సూపర్ స్టార్ ఉండేవారు. సూపర్ స్టార్ అంటే అట్లనే నటిస్తారు, చార్లీ చాప్లిన్ లాగా. చార్లీ చాప్లిన్ డ్రెస్ వేసుకుంటారు, చార్లీ చాప్లిన్ మీసాలు ఉంటాయి, చార్లీ చాప్లిన్ ఛత్రి ఉంటుంది, చార్లీ చాప్లిన్ కర్ర ఉంటుంది, చార్లీ చాప్లిన్ షూ ఉంటాయి. చార్లీ చాప్లిన్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెడితే దానికి చార్లీ చాప్లిన్ కూడా పోయిండు. ఆయనకు 4th ప్రైజ్ వచ్చిందట. గద్దర్ కాంపిటీషన్ పెడితే గద్దర్ కూడా అట్నే జరిగింది. ఊరూరు అట్లాంటి వాళ్ళని తయారు చేసినాడు ఆయన. ఎంతమంది తయారు చేసినాడు గద్దర్. ఈరోజు సజీవంగా ఉన్నదంటే తెలంగాణలో జానపద కళలు గద్దర్ లాంటి కళాకారుల వల్లనే. ఆయన ఈ గొంగడి, గోషి, ఒగ్గు కళ, గొల్ల రుమాలు వేసుకొని తిరిగింది సుద్దాల హనుమంతుని చూసి. సుద్దాల హనుమంతు వారసత్వం ఊరూరు తీసుకొని పోయినాడు దాన్ని. ఇటువంటిది ఆంధ్ర వాళ్ళు చూసి ఆశ్చర్యపడుతుండ్రు, ఈర్ష్యపడుతుండ్రు. ఇక్కడ మీ దగ్గర జానపద కళలు సజీవంగా ఉన్నాయి, మా దగ్గర ఎందుకు లేవండి అని త్రిపునేని గోపీచంద్ గారు రాసినారు. మా దగ్గర కాలువలు వచ్చి ఇంగ్లీష్ చదువు వచ్చి కొట్టుకుపోయిందని. తెలంగాణలో సజీవంగా ఉన్నాయి, దాన్ని కాపాడుకోవాలి. పాలో ఫ్రేరే చెప్తాడు, రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యాన్ని ఎదిరించలేనప్పుడు ప్రజా సంస్కృతిని ఆయుధంగా మలుచుకోవాలన్నాడు. గద్దర్ అదే చేసినాడు. పాలో ఫ్రేరేని అనుసరించి ప్రజల సంస్కృతిని ఆయుధంగా చేసుకున్నాడు. ఎంతని ఏడ్చేవు, ఏమని ఏడ్చేవు లక్ష్మమ్మ, లక్ష్మమ్మ, ఎంత ఏడ్చినా ఏం చేసినా ఏం సాధిస్తావు. కొమ్మురెల్లి కొండల్లో లక్ష్మమ్మ, నీ కొడుకు కొలిమి రాజేశుడు లక్ష్మమ్మ, కొడవళ్ళు నూరుకొని లక్ష్మమ్మ, నీ కొడుకును గలవు లక్ష్మమ్మ అంటే దొరలను కోసి పారేయమని చెప్పిండు. తల్లికి కూడా చెప్పిండు. అటువంటి సందేశం మనం కూడా ఇక్కడి నుంచి పోయేటప్పుడు దోపిడీ మీద పోరాటం చేయాలి. గద్దర్ వారసత్వం అంటే ఏంటంటే ఎక్కడ ఏది జరిగినా దాన్ని సహించొద్దు, దాని మీద పోరాటం చేస్తూనే ఉండాలి. 5 తూటాలు వదిలేసిన తర్వాత 6వ తూటా ఒకటి వీపులో వెన్నుపూసలో పెట్టుకొని, నేను వెన్నుపూసనే ఉంచుకుంటాను, వెన్నపూసను ఉంచుకోను. వెన్నపూస అంటే మలై రుద్దడం, శత్రువు బూట్ల మీద మలై రుద్దడం. అటువంటి నేను చెయ్యను. నేను ప్రజలతోటి ఉంటానని చెప్పినాడు. ప్రజల గొంతుకైనాడు, ప్రజల ఆర్తనాదమైనాడు. ఏ తెలంగాణ కోసమైతే తను పోరాటం మొదలుపెట్టి ఆ తెలంగాణ వస్తుందనే దృష్టితో ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయన కాల్సిందో, అక్కడి నుంచి తెలంగాణ వచ్చేంతవరకు తిరిగి మళ్ళీ గజ్జ కట్టుకొని ఆ తుపాకీ గుండు శరీరంలో పెట్టుకొని ఆయన ఎగురుతూ, ఆడుతూ, పాడుతూ, పాదయాత్రలు చేస్తూ, కళాకారులను సమీకరిస్తూ, రాజకీయ శక్తులతో మాట్లాడుతూ ఈ తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ కావాలి అని తన శక్తినంతా ధారపోస్తూ నా మిత్రులందరూ తిరిగారు. గద్దర్ చరిత్ర కూడా యావత్ భారతదేశానికి, ప్రపంచ కార్మిక విముక్తికి ముడిపడి ఉన్న జీవితమే. కానీ అంతిమంగా ఆయన చేసిన మహత్తర పోరాటం ఆ తుపాకీ గుండు పెట్టుకొని ఎగిరి, ఆడి, పాడి, రాత్రులు పగలు నిద్ర లేకుండా తిరిగింది ఈ తెలంగాణ తేవడం కోసం. కనుక తెచ్చిన తెలంగాణకు సింబల్ గద్దర్. అంతిమంగా గద్దర్ అనేవాడు ఈ తెలంగాణలో కాదు, భారతదేశంలో కళను ప్రజల పరం చేసే ఒక రెవల్యూషనరీ సంస్కృతికి ఆద్యుడు, మూలము, చివరిదాకా నిలబడ్డాడు. మరి దానికి కాదనలేని సత్యం అది. వందలాది వేలాది ప్రదర్శనలు కావచ్చు, వందలాది వేలాది పాటలు కావచ్చు, ఇతరుల పాటలను కూడా విప్లవీకరించి ఆయన చాలా వరకు ప్రజల్లోకి తీసుకెళ్లిన ఇతరుల పాటలు కూడా తీసుకుపోయినాడు. సరే, గూడంజన పాట, ఇంకా వేరే రకంగా గద్దర్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. కానీ అల్లం వీరయ్య పాట, ఈవెన్ ఎర్రజెండా పాట లాంటివి, గోరడి, మన వీళ్ళ పాటలన్నింటినీ గద్దర్ జనంలోకి తీసుకుపోయాడు. ఊరు మనదిరా అంటే గద్దరన్న రాసిండే అని అనుకునేవాళ్ళు. అంటే ఇట్లాంటి ఒక సంస్కృతిని, ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని, ఒక రెవల్యూషనరీగా ఉండి ప్రవేశపెట్టినవాడు గద్దర్. అందుకే గద్దర్ మీద కాల్పులు జరిగాయి.
ఆ ధూమ్ధాం కంటే ముందే జనం దరువు అనేటువంటి ఐక్య వేదికను, అట్లాంటి జేఏసీని సూర్యాపేటలో ప్రారంభించి అప్పుడు గద్దరన్న, మేము, ఆనాడు ఉన్నటువంటి ఈవి, ఇంకా ఈనాడు ఉన్నటువంటి పీకేఎం మిత్రులు అందరము కలిసి అట్లా 97లో ఆ రకంగా మొదలైంది. అదొక జేఏసీ, అదొక ధూమ్ధామ్గా అట్లా ప్రారంభమైనటువంటి తెలంగాణ గురించి ప్రజా కళాకారులుగా అందరము ఎన్నో వేదికలు, ఒకటా రెండా, అసలు ఆ చరిత్ర అంతా చెప్పాలంటే అందరము కలిసి ముందుకు సాగినటువంటి తీరు అది ఒక్క మాటలో చెప్పేది కాదు. ఈనాటికి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఎట్లా ఉన్నది, ఏమైందనేటువంటిది అందరికీ తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు.